తార్నాక డివిజన్లోని వినోద్ నగర్ కాలనీ వాసులు ఆదివారం వారి సమస్యలపై డిప్యూటీ మేయర్ గారికి వారి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ మేరకు స్పందించిన గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారు ఈరోజు జిహెచ్ఎంసీలోని పలు అధికారులతో మరియు కాలనీ వాసులతో కలిసి వినోద్ నగర్ బస్తీలో పర్యటించారు. వారి సమస్యల్లో భాగంగా వినోద్ నగర్ శ్మశాన వాటికను తనిఖీ చేయడం జరిగింది. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం, స్నానాలు నిర్వహించడానికి బోర్ కనెక్షన్, టాయిలెట్స్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, వృద్ధులు కూర్చోవడానికి బెంచీలు తదితర కనీస సదుపాయాలను కేటాయించాలని కాలనీ వాసులు డిప్యూటీ మేయర్ గారిని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు స్పందిస్తూ వినోద్ నగర్ శ్మశాన వాటికను మల్లాపూర్లోని వైకుంఠధామం లాగా సుందరీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కావాల్సిన సదుపాయాలపై ఎస్టిమేట్ తయారు చేయాలని జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అలాగే శానిటేషన్లోని భాగంగా డిఈ వెంకటేష్ను శ్మశాన వాటిక లోపల పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ లాల్, వినోద్ నగర్ కాలనీ వాసుల అధ్యక్షుడు మహేష్, మంత్రి ప్రవీణ్ కుమార్, నరసింగరావు, జయ, వినోద్ కుమార్, కిరణ్ కుమార్, హనుమంత్, ఆంజనేయులు, కేశవులు తదితరులు పాల్గొన్నారు.